పుష్ప 2 చిత్రానికి రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ హీరో అల్లు అర్జున్ అంటూ అల్లు అర్జున్ని ఇప్పుడు ఆకాశానికి ఎత్తుతుంది వైసీపీ. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రపంచవ్యాప్తంగా రేపు పుష్ప 2 విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో పుష్ప 2 చిత్రం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ వైసీపీకి చెందిన హీరో అంటూ జగన్మోహన్ రెడ్డి టీం అల్లు అర్జున్ని ఆకాశానికి ఎత్తుతూ ఉంది. ఏంటి సార్ అసలు పుష్ప 2 చిత్రంలో అసలు పుష్ప 2 చిత్రానికి ఎటువంటి అనుభవం ఎదురుగారబోతుంది రేపు? అంటే ఇక్కడ రాజకీయ కోణం నుంచి ఆ సినిమాని ఎందుకు చూస్తున్నారు అని అంటే 2024 ఎన్నికల సందర్భంగా ఒక సంఘటన జరిగింది. అది కోర్టు దాకా కూడా వెళ్ళింది. ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు అప్పుడు అల్లు అర్జున్ మీద. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అసలు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సమయం అయిపోయిన తర్వాత ఈయన నంద్యాలలో పోటీ చేశారు. ఈయన ఫ్రెండ్ ఎవరు, శిల్పారావి, ఆయన ఏదో ఈయన ఫ్రెండ్ అంట. అందుకే ఆయన అక్కడికి వెళ్ళి నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రచారం చేశారు అల్లు అర్జున్. ఆ సందర్భంగా టైం అయిపోయిన తర్వాత కూడా ఆయన ప్రచారం చేశాడని చెప్పి ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి ఆ ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఆ కేసు కూడా ఇతని మీద ఉంది. హైకోర్టు ఈ మధ్యనే క్లియర్ చేసినట్టుంది. సో రాజకీయ రంగు పులుముకోవడానికి కారణం అది బేసికల్గా. ఆ రోజున కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ జనసేన, తెలుగుదేశం పార్టీ ఉన్నాయి, బీజేపీ ఈ కూటమిలో ఉన్నాయి. ఈ మూడు పార్టీలు కూటమిలో ఉన్నప్పుడు జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఎలా వెళ్తాడు అక్కడికి ప్రచారానికి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని చెప్పి ప్రచారం చేస్తున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఇతను రాజకీయ అడుగులు వేస్తున్నారు అనేది ఆ రోజున వచ్చినటువంటి టాక్. అలాంటి అంశాలే ఒక్కోటి చాలా గుర్తు చేసుకుంటూ అటు అల్లు ఇటు మెగా కాంపౌండ్ మధ్య వారు జరుగుతుంది అనేది చాలా రోజుల నుంచి అది వినిపిస్తూ ఉంది. సరే, వాళ్ళ మధ్య ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఏదో ఒక అంశం బయటికి రావటం, పుష్ప 2 సినిమా గురించి, పుష్ప 2లో అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఏదో అన్నారని ఒక సందర్భంలో ఇవన్నీ వచ్చినాయి. దానికి మళ్ళీ కౌంటరు అల్లు అర్జున్ ఇచ్చాడని, ఇలా రకరకాలు ఒకదాని తర్వాత ఒకటి చాలా వచ్చినాయి. అంటే అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది ఇదంతా కూడా. ఇప్పుడు మనం ఏదన్నా ఒకటి అన్నామంటే ఒకరికి ఒక రకంగా అర్థం అవుతుంది, ఇంకొక రకంగా అర్థం అవుతుంది. ఇప్పుడు మనం ఏమన్నాం, మెగా అల్లు మధ్య ఒక వార్ జరుగుతుంది, ఒక ప్రచన్న యుద్ధం జరుగుతుంది అని అంటాం. నీకు తెలుసురా అని అంటారు. నీకు తెలుసురా ఎందుకు అంటారు. జనసేన పార్టీకి చెందిన కొంతమంది నేతలు, నాయకులు కూడా పుష్ప 2ని అడ్డుకుంటామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాజకీయాల్లోకి వస్తే, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రత్యర్థులకి అల్లు అర్జున్ సహాయం చేశారు కాబట్టే మేము పుష్ప 2ని అడ్డుకుంటామంటూ కూడా జనసేన నేత అయినటువంటి చలమలశెట్టి రమేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు బాహాటంగా. అంటే నిజంగా ఇటు మెగా కుటుంబానికి ఇటు అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు లేవు అని మనం భావించవచ్చా? ఇటువంటి వ్యాఖ్యలు చూసి కూడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేంటంటే జనరల్గా వాళ్ళ మధ్యలో, బంధువుల మధ్య, రక్త సంబంధికుల మధ్య శాశ్వతమైనటువంటి విరోధం ఉండదండి. ఒకటి. ఇప్పుడు అల్లు అలాగే మెగా కాంపౌండ్ మధ్య నడుస్తున్నటువంటి ఏదైతే ఈ ప్రచారం ఉందో అది పూర్తి స్థాయిలో నిజం అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. ఎందుకనంటే అల్లు అరవింద్ గారు పక్కా బిజినెస్ మ్యాన్, అలాగే మెగా హీరోలు పక్కా కెరీర్ ఓరియంటెడ్. ఇది జనరల్గా వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయం టాలీవుడ్లో. ఇలాంటి సందర్భంలో విభేదాలు సృష్టించుకుంటారా అని అంటే సృష్టించుకోరు. వాస్తవంగా విభేదాలు సృష్టించుకోరు. మరి ఈ వివాదాలకు కారణం ఏంటి? దీనికి ఒక స్ట్రాటజీ కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సినిమా ఫీల్డ్లో హెవీ కాంపిటీషన్ ఉంది. ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంది. అంతే కష్టపడి హీరోలు బాడీ కంట్రోల్లో ఉంచడం కానీ అన్ని రకాలుగా వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ కాంపిటీషన్లో ఈ మార్కెట్ అనేదాన్ని ఇంకొక
ప్లేస్కి వెళ్లకుండా థర్డ్ పార్టీకి వెళ్లకుండా బహుశా ఈ స్ట్రాటజీ ఉండొచ్చుగా. అయితే మెగా లేదా అల్లు ఈ రెండింటి మధ్య ఉందనుకో, మూడో పార్టీకి అవకాశం ఉండదుగా. బహుశా ఆ స్ట్రాటజీ తోటి ఇది ఇలాంటి ఫ్లేవరు అప్పుడప్పుడు వినిపిస్తుందా అనేది కూడా ఒకటి ఉంది. అంత స్ట్రాటజీగా కూడా వెళ్తారు అల్లు అరవింద్ గారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం టాలీవుడ్లో జనరల్గా. అంటే అసలు సార్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏ హీరో ఈవెంట్ జరిగినా కానీ అంటే మెగా కుటుంబం నుంచి చిరంజీవి గారు గెస్ట్గా వెళ్తూ ఉంటారు కొన్ని వాటి. అవును. కానీ అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారి సినిమాకి ఈయన ముఖ్య అతిథిగా మొన్న రాలేదు. మొన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో దాన్ని కూడా వార్త చేస్తూ ఉన్నారు. అదే చెప్పేది, ఇప్పుడు వీళ్ళు కనిపించకపోవటం వార్త అంతే కదా, కనిపిస్తే వార్త కాదు, కనిపించకపోవటం వార్త. అలాగే ఆ మధ్యకాలంలో నాగబాబు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మధ్య గ్యాప్ ఉందని ఒకనొక మూమెంట్లో ఒక పెద్ద ఎత్తున అభిమానుల మధ్య చాలా వస్తే ఆ రోజున నాగబాబు గారు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అభిమానుల మీద. మేము పిలుస్తామయ్యా, రాకపోతే మేము ఏం చేయవాలి అనేది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయా సందర్భాల్లో కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఏదో విభేదాల కింద వీళ్ళు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారు మొన్న రాలేదు, ఆయనకి ఏ బిజీ షెడ్యూల్ ఉందో రాలేకపోయారు. ఆయనంత మాత్రం చేత అల్లు అర్జున్ సినిమా అడ్డుకోండి అని చెప్పి అభిమానులు చెప్తారా? చెప్పరు, చెప్పే అవకాశమే లేదు. సో కాబట్టి ఇదంతా కూడా అయితే కాకపోతే ఏంటంటే దీని రాజకీయం పులుగుకుంది ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే అది నంద్యాల ఇతను ప్రచారానికి వెళ్ళటం. వాస్తవంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మెగా హీరోలు అందరూ ప్రచారం చేశారు, ప్రత్యేక ట్రైన్లో కూడా వెళ్ళారు. జనసేన పెట్టినప్పుడు హీరోలు ఎవరు కూడా మెగా కాంపౌండ్లో హీరోలు ఎవరు కూడా సపోర్ట్ చేయడానికి వెళ్ళాలి, ఇంక్లూడింగ్ చిరంజీవి. చిరంజీవి గారు కూడా వెళ్ళలేదు కదా, ఆయన ఎవరిని పిలిచినట్టు కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు. పిలవకపోయినా కానీ వీళ్ళు వెళ్ళి అక్కడ ప్రచారం చేయి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి నంద్యాల వెళ్ళారండి, మరి వాళ్ళ మావయ్య అని చెప్పి అక్కడికి వెళ్ళొచ్చుగా, పోటీ చేసిన దగ్గరికి పిఠాపురం వెళ్ళొచ్చుగా, వెళ్ళలేదుగా. పిలవకపోయినా వెళ్ళాలి కదా మావయ్య కాబట్టి. అంటే ఇక్కడ రెండు వర్షన్లు, ఒకటి మా మావయ్యకి అవసరం లేదు, మా మావయ్య ఎలా గెలుస్తాడు అని వెళ్ళకపోవచ్చు. రెండు, ఆయన ఏదో ఆయన పార్టీ పెట్టుకుంటున్నాడు, మనకెందుకు ఆ పార్టీతోటి, ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇబ్బంది పడుతున్నాం, గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు, రేపు మన సినిమాకి ఎఫెక్ట్ వస్తుంది అని కూడా భయపడి ఉండొచ్చు. ఓకే. సో కారణం ఏదైనా కానీ ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. అయినంత మాత్రం చేత వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయనో, వాళ్ళు రెండు కుటుంబాలు దూరం అయ్యాయనో అని చెప్పి అనుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ పొలిటికల్గా కూడా మనం ఒకటి అనుకోవాలి. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి, అల్లు అర్జున్ పుష్ప 2కి సంబంధించి వ్యతిరేకంగా ఇప్పుడు కొంతమంది మెగా హీరోలకు సంబంధించిన అభిమానులు రెడీ అవుతున్నారు కదా. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు అనుకూలంగా, మద్దతుగా. పుష్ప 2కి అల్లు అర్జున్కి మద్దతుగా నీకు ఫ్లెక్సీలు పెడుతున్నారు. అంటే పుష్ప 2 ఫ్లెక్సీల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోని కూడా పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెడుతున్నారు. మరి దాన్ని ఏమనుకోవాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక హీరో ఉన్నాడు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుందా? సినిమా ఇండస్ట్రీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి పాపులర్ హీరోలు ఎవరు లేరు. అందుకని చెప్పేసి అల్లు అర్జున్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు జూనియర్ ఏంటి అని కూడా అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదొక స్ట్రాటజీనా వాళ్ళది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది? లేదంటే ఇక్కడ మళ్ళా సామాజిక సమీకరణలను కూడా చూడాలి. ఇప్పుడు అల్లు అర్జున్ చేసుకుంది రెడ్డి సామాజిక వర్గం, ఆ కోణం నుంచి ఏమన్నా వీళ్ళు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా ఈయనకి? ఓకే. అందుకే ఈయన అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మింగిలో అంటే దగ్గరగా అవుతున్నాడా అనే కోణం నుంచి కూడా. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు చర్చించుకోవడానికి లేదంటే ఊహలను పంచుకోవడానికి, గాసిప్స్ని స్ప్రెడ్ చేయడానికి సోషల్ మీడియా ఉందండి. ఇప్పుడు వీటిలో ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా మనకి స్పష్టంగా తెలియట్లా. స్పష్టంగా తెలియాలంటే మెగా హీరోలన్నా బయటకు వచ్చి మాట్లాడాలి, లేదా అల్లు అర్జున్ అన్నా మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు బాగలేవు అనుకుందాం కొద్దిసేపు. బాగలేకపోతే 800 మినిమం పెంచుకోవచ్చు, 800 నుంచి 1200 పెంచుకోవచ్చు, ఎన్ని షోలు వేయచ్చు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? ఇవ్వదు కదా. ప్లస్ పుష్ప సినిమాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వాళ్ళు
ఈ సినిమాకి సంబంధించి పర్మిషన్లు ధరలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడకుండా ధరలు పెంచుకునే అవకాశం ఇస్తారా? లేదు. మరి సంబంధాలు ఉన్నట్ట లేనట్ట వాళ్ళ మధ్య? అంటే వాళ్ళ మధ్య సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య విభేదాలు లేవు. ఈ చిన్న చిన్న వాటిని ఫ్లేవర్ చేసుకోవడం, చర్చించుకోవడం సోషల్ మీడియాలో జరుగుతుంది తప్పితే అది వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా కావచ్చు. ఇది అన్ని కోణాల నుంచి మనం తీసుకోవచ్చు. ఏ కోణం నుంచి? మరి జనసేన నేత ఇప్పుడు పుష్ప 2ని అడ్డుకుంటా అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరు? అంటే జనసేన పవన్ కళ్యాణ్ చెప్తున్నాడా అడ్డుకోమని? లేదు. పార్టీ పరంగా ఏమైనా అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేశారా? లేదు. మరి ఎలా? మరి ఎందుకంత ధైర్యం చేస్తున్నారంటారు జనసేన నేత చలమశెట్టి రమేష్ గారు? ఇప్పుడు అంటే ఒకవేళ ఆయన వ్యతిరేకంగా పనిచేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పర్మిషన్కి వ్యతిరేకంగా ఆయన పనిచేసినట్టే. ఇప్పుడు ఆయన స్పెషల్ షోలు వేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు, టికెట్ల ధరలు విపరీతంగా పెంచుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. మరి ఆయన ఇచ్చినటువంటి పర్మిషన్ అల్లు అర్జున్ సినిమాకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి వ్యతిరేకంగా వీళ్ళు వెళ్తున్నారా అభిమానులు? ఎవరో ఇందాక నువ్వు ఏదో పేరు చెప్పావు, అతను పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి భిన్నంగా వెళ్తున్నారా అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుందిగా. లేదు, జనరల్గా ఏంటంటే ఆర్జీవి గారు లాంటి వాళ్ళు, ఆర్జీవి కూడా సినిమా తీస్తాడు, దాన్ని వివాదంలోకి తీసుకెళ్ళిపోతాడు. అది ఒక రకమైన పబ్లిసిటీ, హైప్. ఈ హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తారా? ఇప్పుడు దేన్ని మనం ఏ కోణం నుంచి చూసినా ఆ కోణం కనపడుతుంది దీంట్లో. ఓకే, ఒకటి మాత్రం చెప్పొచ్చు, నేను నా అబ్జర్వేషన్ ప్రకారం వాళ్ళ మధ్యలో విభేదాలు లేవు. ఓకే, ఇప్పుడు ఆహా ఉంది కదా ప్లాట్ఫామ్, బాలకృష్ణని పెట్టారు. ఎందుకు పెట్టారు? కేవలం బిజినెస్. అల్లు అరవింద్ బాలకృష్ణని ఆ ప్లాట్ఫామ్ పెడితే దానికి వచ్చేటువంటి హైప్ లేదంటే రిప్యుటేషన్ ఎంత అనేది ఆయనకి తెలుసు బిజినెస్ మ్యాన్గా. ఓకే, అదే బాలకృష్ణ కాకుండా ఎవరిని పెట్టినా కానీ మెగా కాంపౌండ్ లేదా అల్లు కాంపౌండ్ తప్ప దానికి అట్రాక్ట్ అవుతారా? ఎవరు? ఇప్పుడేమైంది, ఈ 2 కాంపౌండ్లతో పాటు నందమూరి కాంపౌండ్ కూడా యాడ్ అయిందన్న. వీటితో పాటుగా కుల సమీకరణాలు కూడా. అది బిజినెస్ స్ట్రాటజీ. ఓకే, బిజినెస్ స్ట్రాటజీ లేకపోతే బాలకృష్ణ హోస్ట్కి పెట్టుకొని ఎందుకు చేస్తారు? చేయరు. సో ఇవన్నీ కూడా మన బిజినెస్ యాంగిల్లో ఆలోచించాలి. వాళ్ళకి కావాల్సిన బిజినెస్ అండి, అంతే తప్ప బిజినెస్ కాకుండా వేరే యాంగిల్లో ఆలోచించరు. ఒకటి, అసలు అల్లు మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు అనేది ఉండే అవకాశమే లేదు. ఓకే, కానీ అది అర్థం చేసుకునే వాళ్ళు కొంత తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ కాకపోతే ఈ సినిమాకు అది రాజకీయ రంగు పులుముకుంది. ఓకే, ఈ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో ఇతని మార్కెట్ మీద ప్రభావం ఎంతో కొంత ఉంటుంది, అల్లు అర్జున్ మార్కెట్ మీద. ఓకే, అది మాత్రం మనం కోట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.